ఎస్ మేబీ మీరు అనుకుంటున్న గోల్ ఇక్కడ ఉండొచ్చు, మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ. మీ యొక్క గోల్ కి మీ యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేయడంలో చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ యొక్క వీడియోలో మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీకి మీ ఫ్రీక్వెన్సీని ఎలా మ్యాచ్ చేయాలి, దానికోసం మీ యొక్క మైండ్ సెట్ ని ఏం చేంజ్ చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఎంత మంది రెడీగా ఉన్నారు? ఇఫ్ యు ఆర్ రెడీ ప్లీజ్ టైప్ ఎస్. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీపాద్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీ యొక్క గోల్ ని అచీవ్ చేసుకోవడానికి మీ ఫ్రీక్వెన్సీని ఎలా చేంజ్ చేసుకోవాలి? మేబీ మీరు అనుకోవచ్చు, మీరు అనుకున్న విధంగా మీరు హెల్త్ కావచ్చు, మీరు అనుకున్న విధంగా మనీ కావచ్చు, మీరు అనుకున్న విధంగా రిలేషన్స్ కావచ్చు, అవన్నీ అచీవ్ కావడానికి మీరు ఇక్కడ ఉన్నారు, మీ యొక్క గోల్ ఇక్కడ ఉంది. ఈ రెండింటిని మ్యాచ్ చేయడానికి గ్యాప్ అనేది ఉంది. ఈ గ్యాప్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలియక చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. మీరు మీ యొక్క ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ని గోల్ గా అనుకోవచ్చు. ఆ గోల్ అచీవ్ చేయడానికి మీ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవచ్చు. ఆ గోల్ అచీవ్ చేసుకోవడానికి మీరు హై ఎనర్జీలో ఉండాలని ట్రై చేస్తుండొచ్చు, అఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తుండొచ్చు, విజన్ బోర్డ్ ప్రాక్టీస్ చేస్తుండొచ్చు, అండ్ బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్ టోటల్ టెక్నిక్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉండొచ్చు. మరి మీరు అనుకున్న గోల్ ని ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారు? ఈ గ్యాప్ అనేది ఎందుకు ఫిల్ కాలేకపోతుంది? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఈ గ్యాప్ అనేది ఫిల్ కాకపోవడానికి గల మెయిన్ రీజన్ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేసుకోకపోవడం. ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు? మీ ఎనర్జీ లెవెల్స్ ఏంటి? మీరు ఎలా ఉంటున్నారు? మీరు ఎలా ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటున్నాయి? ఆ ఎనర్జీ లెవెల్స్ యొక్క రిజల్ట్ మీ లైఫ్ లో రావడం జరుగుతుంది. మరి ఆ ఎనర్జీ లెవెల్స్ ని చేంజ్ చేసుకునే వరకు మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. మరి ఆ ఎనర్జీ లెవెల్ చేంజ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఫాలో ద 3 సీక్రెట్స్. 100% మీ యొక్క ఫీలింగ్స్ ని, థాట్స్ ని, బిలీఫ్స్ ని చేంజ్ చేసుకోగలుగుతారు. ఈ యొక్క 3 సీక్రెట్స్ ని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి, మీరు ఏ గోల్ నైనా అచీవ్ చేసుకోగలుగుతారు. దానికోసం చేయవలసిందల్లా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ యొక్క 3 రూల్స్ ని ఫాలో కావాలి. ఫస్ట్ వచ్చేసి ఆస్క్. ఎస్, మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ కావడానికి మీరు యూనివర్స్ తో కనెక్ట్ అయ్యే మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాలి. చాలా మంది వాళ్ళకి ఏం కావాలో అనే విషయాల పరంగా క్లారిటీగా లేరు. ఒక గోల్ అనుకుంటున్నారు కానీ ఆ గోల్ కు సంబంధించిన రైట్ వేలో వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది లేదు. మీ రైట్ వేలో మీ ఫ్రీక్వెన్సీ లేనంత వరకు యూనివర్స్ మీకు ఇవ్వలేదు. అంటే మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది, ఈ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది. ఈ బ్రిడ్జి, ఈ గ్యాప్ అనేది బిల్డ్ కావడానికి మీరు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవుతున్నారు, ఎలా గ్యాప్ అనేది ఫిల్ చేస్తున్నారు, మీరు ఎంత స్ట్రాంగ్ గా ఫిల్ చేస్తే అంత ఈజీగా అది ఎక్కువ రిజల్ట్ అనేది ఎంత ఈజీగా రావడం జరుగుతుంది. మరి ఎలా అడగాలి? యూనివర్స్ లో మనం ఎలా అడగడం ద్వారా మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటాం అనే విషయాలను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ అచీవ్ చేసుకోవడానికి మీకు ఎలాంటి పాజిటివ్ గా, ఎంత క్లారిటీగా గోల్ అనేది ఉంది అనే విషయాల మీద ఫోకస్ చేయండి. మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ అనుకోండి. మీరు ఏదైతే డ్రీమ్ జాబ్ అనుకుంటున్నారో ఆ డ్రీమ్ జాబ్ అచీవ్ చేయడానికి మీకు కావాల్సిన కేపబిలిటీస్ లో మీరు ఏం ఉండాలనుకుంటున్నారు, ఆ గోల్ అచీవ్ కావడానికి మీకు ఎటువంటి రిజల్ట్ ఉంటుంది అంటే, ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో అచీవ్ అయిన పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఒక జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ థాట్స్ లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ యాక్షన్ లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, డైలీ హ్యాబిట్స్ ఎలా ఉంటున్నాయి, అవన్నీ మీరు క్లారిటీగా యూనివర్స్ అడగాలి. ఎలా? ఎస్, నేను అనుకున్న డ్రీమ్ జాబ్ అనేది అచీవ్ చేయడం జరుగుతుందంటే ఏ జాబ్ కావాలనుకుంటున్నారు, అంటే ఆ ఫీలింగ్స్ ని మీరు ఎలా అడగాలనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎటువంటి మైండ్ సెట్ లో ఉండాలనుకుంటున్న విషయంలో మీకు క్లారిటీ ఉండాలి. అండ్ అదే విధంగా మీరు చేయవలసిందల్లా స్పెసిఫిక్ గా ఆ గోల్ అచీవ్ కావడానికి మీరు చేయవలసిన చేంజెస్ ఏంటి కూడా మీకు ఆల్రెడీ రెడీగా ఉండాలి. ఎస్, మీరు గోల్ అనుకున్నారు, మీరు మీ థాట్స్ చేంజ్ చేస్తున్నారు, మీ యాక్షన్ అనేది అడుగుతున్నారు యూనివర్స్, కానీ మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో, అంటే మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ కంటూ ఒక మినిమం రేంజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే పర్సన్స్ ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, యూపీఎస్సీ జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటారనే పర్సన్స్ యొక్క మైండ్ సెట్ వేరు. లోకల్ కానిస్టేబుల్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది వేరు, వాళ్ళ యొక్క కేపబిలిటీస్ వేరు, వాళ్ళకు ఉన్న స్కిల్స్ వేరు. కాబట్టి మీ గోల్ ఎంత హైలో ఉందో దానికి ఉండవలసిన కేపబిలిటీస్ మీలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్న విషయాల పరంగా ఫోకస్ చేస్తూ మీరు యూనివర్స్ ని అడగడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకుంటారో ఈజీగా గోల్ అచీవ్ చేసుకుంటారు. మేబీ మీరు ఒక డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు, గర్ల్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ అట్రాక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ మీరు చెక్ చేసుకుంటారు. ఎస్, వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉండాలి, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి, అండ్ అదేవిధంగా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి థాట్స్ లో ఉన్నారు, వెల్ అండ్ గుడ్. కానీ అది అచీవ్ చేసుకోవడానికి మీకు ఎటువంటి స్కిల్స్ ఉండాలి, మీరు ఎలా మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోవాలి, మీ యాక్షన్స్ ఎలా ఉండాలి, మీరు ఎలా బిహేవ్ చేయాలి, మీరు వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేయాలి, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ ఫ్రీక్వెన్సీ ఏంటి. మీ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే పెంచుకోరో మీ యొక్క గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ, మీకు ఇలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నారు, వెల్ అండ్ గుడ్. ఇక్కడ ఉంది మీ ఎనర్జీ, మీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి, దీన్ని ఎప్పుడు మ్యాచ్ చేస్తారు. ఈ రెండింటిని ఎప్పుడైతే మ్యాచ్ చేస్తారో ఈజీగా మీ ఫోకస్ ని పెంచుకోగలుగుతారు, యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కానీ
ఇందులో చేయకూడని బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంటుంది. ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయకూడదు. అది ఏంటి అనేది అబ్జర్వ్ చేయండి. చాలా మంది నేను ఈ లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నాను కానీ ఇది లేకపోయినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంత ఎంత దూరంలో జాబ్ వచ్చినా పర్లేదు కానీ నాకు జాబ్ కావాలి, కానీ నాకు జాబ్ వస్తే చాలు, కానీ ఎక్కడ వచ్చినా పర్లేదు. ఇలా కానీ కూడదు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం ద్వారా మీరే డౌట్ఫుల్ గా అడగడం ద్వారా యూనివర్స్ ఇవ్వడంలో ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. మీ యొక్క గోల్ అచీవ్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ లో బ్రేక్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఒక క్లారిటీ వేగా, ఒక ఎంతో పాజిటివ్ గా, ఎంతో హై ఫ్రీక్వెన్సీ గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి, మీ ఎనర్జీని హైలో తీసుకొచ్చడానికి ప్రాక్టీస్ చేయండి. 100% మీ ఎనర్జీని పెంచుకోగలుగుతారు. సెకండ్ వచ్చేసి మీరు ఎలా ఉండాలంటే రిసీవ్డ్ మోడ్ లో ఉండాలి. రిసీవ్డ్ మోడ్ లో ఉండాలి. ఎలా రిసీవ్డ్ మోడ్ లో ఉండాలి? మీరు ఆల్రెడీ ఏదైతే గోల్ అచీవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు మీరు ఎలా ఉంటున్నారు? మీ గోల్ అనేది అచీవ్ అయినప్పుడు మీరు ఎలా ఉంటారు? మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? మీ వర్డ్స్ ఎలా ఉంటాయి? మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు అనుకున్న రిజల్ట్ అనేది అచీవ్ అయింది, దాన్ని ఎలా ఉంటున్నారు? మరి రిజల్ట్ అనేది అచీవ్ కాకముందే రిజల్ట్ వచ్చినట్టు మనం విజువలైజేషన్ చేసుకోవడం ఎంత పాసిబుల్ అంటే, మనం థింక్ అండ్ గో రిచ్ బుక్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఒక్క ఏరియాలో సో మెనీ పీపుల్స్ వాళ్ళ యొక్క డ్రీమ్ జాబ్ కోసం, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, ఆల్రెడీ వాళ్ళ యొక్క టోర్నమెంట్స్ లో, ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ లో ఆల్రెడీ 1 ఇయర్ ముందుకెళ్ళి వాళ్ళ ఫ్రీక్వెన్సీ అంటే ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం కానీ మన ఒక ఫ్రీక్వెన్సీ మనం ముందుకెళ్ళి ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయినట్టు మనం విజువలైజేషన్ చేసుకోవాలి. అండ్ రిసీవ్డ్ మోడ్ లో 100% క్లారిటీగా ఉండాలి. మనం ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి 100% ఒక 1 వీక్ అడిట్ అయిన గోల్ అనేది అనుకున్న ప్రోడక్ట్ మన ఇంటికి రావడం ఎలా అయితే జరుగుతుందో అది ఎలా 100% షూరో, దీంట్లో కూడా మీరు రిసీవ్డ్ మోడ్ లో 100% క్లారిటీగా అండ్ పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మీరు ఒక రిజల్ట్ మోడ్ లో అండ్ రిసీవ్డ్ మోడ్ లో పాజిటివ్ గా ఉంటారో, మీ బిలీఫ్స్ ఎటువంటి బ్రేక్ చేయకుండా 100% హై ఫ్రీక్వెన్సీ లో ఉంటారో, మీ గోల్స్ ని ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు డౌట్ఫుల్ గా, మీ మీద మీకే కాన్ఫిడెంట్ లేకుండా లో ఫ్రీక్వెన్సీ లో ఉంటున్నట్టయితే ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. మీరు అనుకున్న గోల్ అచీవ్ కావాలంటే చేయవలసిందల్లా యూనివర్స్ ని క్లారిటీ వేలో అడగాలి. ఏం కావాలి, ఎలా కావాలి, ఏ కలర్ కావాలి, ఎప్పటి వరకు కావాలి అనే విషయం డౌట్ లేకుండా క్లారిటీగా అడగండి. అండ్ ప్రాసెస్ లో లేట్ అవుతున్నా దాని మీద ఫోకస్ చేయకుండా మీ ఫ్రీక్వెన్సీ యాక్షన్ పైన ఉంటారు. రిజల్ట్ మోడ్ లోకి వచ్చేసి విజువలైజేషన్ చేసుకోవడం అండ్ దాని గురించి పాజిటివ్ టాక్ మాట్లాడుకోవడం, పాజిటివ్ గా ఉండడం, యాక్షన్ తీసుకోవడం, ఈ రెండింటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా వచ్చేసి బిలీఫ్స్. చాలా మంది ఏంటంటే బిలీఫ్స్ లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. ఏంటంటే నేను అనుకున్నాను ఆ గోల్ అచీవ్ అవుతుందా, గోల్ అచీవ్ కాకపోతే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ అది రాకపోతే సెకండ్ ఏంటి, ఇలాంటి ఆలోచనలో ఉంటారు. మై డియర్, మీ బిలీఫ్స్ లో ఎటువంటి మిస్టేక్ చేస్తున్నా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మీ ఒక నమ్మకం అనేది 100% షూర్ గా, ఎంతో ఫోకస్ గా, ఎంతో హై ఎనర్జీగా ప్రతిరోజు ఆ గోల్ గురించి బిలీవ్ చేయాలి. ఎస్, 100% నేను సాధించగలుగుతాను అనే కాన్ఫిడెంట్ తో ఉన్నప్పుడు మీ యాక్షన్ అనేది చేంజ్ అవుతుంది. మీ యాక్షన్ చేంజ్ కావాలంటే కంపల్సరీగా మీ కాన్ఫిడెంట్ లెవెల్ హైలో ఉండాలి. ఎప్పుడైతే మీ కాన్ఫిడెంట్ లెవెల్ హైలో ఉంటుందో ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరగాలంటే ప్రతిరోజు చేయవలసిందల్లా మీ యొక్క యాక్షన్ పార్ట్స్ లో ప్రతిరోజు యాక్షన్ తీసుకోవాలి. రిసీవ్డ్ మోడ్ లో ఉండాలి. బిలీవ్స్ ని బ్రేక్ చేయాలి. ఓల్డ్ బిలీవ్స్ ని బ్రేక్ చేసి పాజిటివ్ బిలీవ్స్ తో 100% ఆ గోల్ ఆల్రెడీ అచీవ్ అయినట్టు, ఆల్రెడీ మీ లైఫ్ స్టైల్ లో ఉంటున్నట్టు, మీరు అనుకున్న డ్రీమ్ ఇంట్లో ఉంటున్నట్టు, మీ ఆల్రెడీ మీరు అనుకున్న డ్రీమ్ పార్ట్నర్ తో మీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నట్టు విషయాల పరంగా ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే మీ యొక్క ఫోకస్ ని చేంజ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీ యొక్క యాక్షన్స్, మీ యొక్క ఆస్క్ అడిగే విధానంలో అండ్ యాక్షన్స్ లో అండ్ రిసీవ్డ్ మోడ్ లో అండ్ రిజల్ట్ మోడ్ లో బిలీవ్స్ లో చేంజెస్ తీసుకొస్తారో, ఈ యొక్క మీరు ఇక్కడ ఉండడానికి, మీ గోల్ అచీవ్ కావడానికి ఈ బ్రిడ్జ్ ని మీరు ఈజీగా ఫిల్ చేయగలుగుతారు. ఆ గ్యాప్ ని మీరు ఈజీగా ఫిల్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఉండవలసిన బిలీవ్స్, నమ్మకాలు ఏదైతే ఉంటాయో మీరు అటు చేంజ్ చేసుకున్నంత వరకు ఆ గోల్ అచీవ్ చేయడంలో ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి ఈ మిస్టేక్ మీరు చేయకండి. అండ్ ఏవైతే 3 ఉన్నా వీటిని డైలీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి. 100% మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోగలుగుతారు. ఎప్పుడైతే మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుందో, మీ ఫ్రీక్వెన్సీ మీ గోల్ కి మ్యాచ్ అవుతుందో ఆటోమేటిక్ గా మీ గోల్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ యొక్క యాక్షన్ పార్ట్స్, మీ యొక్క ఆ యూనివర్స్ ని అడిగే విధానం అండ్ రిజల్ట్ పార్ట్ అండ్ బిలీవ్స్ లో ఈ మూడిట్లో మీ యొక్క మైండ్ సెట్ ని మార్చుకోండి. అండ్ పాజిటివ్ వేగా హై ఫ్రీక్వెన్సీలో, హై ఎనర్జీలో ఉంటూ ప్రతిరోజు ఒక పాజిటివ్ బిలీవ్స్ తో డే అనేది స్టార్ట్ చేయండి. అండ్ గ్రాటిట్యూడ్ తో ఉండండి. 100% మీ గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే మీ మైండ్ లో ఉన్న బిలీఫ్స్ ని బ్రేక్ చేయడానికి, మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో ఆ గోల్ కి అచీవ్ చేసుకోవడానికి మిమ్మల్ని ఆపుతున్న ఏంటి, మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్న విషయాన్ని నోట్ చేయండి. నోట్ చేయడం ద్వారా ఈజీగా మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ చేసుకోగలుగుతారు. అండ్ అదే విధంగా వీటిని రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా నా కమ్యూనిటీలో సో మెనీ పీపుల్స్ రిజల్ట్స్ తీసుకురావడుతున్నారు. రైట్ వేలో నేను ఇంప్లిమెంటేషన్ చేసిన స్ట్రాటజీ దాన్ని. ఎస్, నేను ఏదైతే గోల్ అనుకుంటున్నా ఆ గోల్ కి సంబంధించిన ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను, ఈ గోల్ అచీవ్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, నేను ఏం మిస్టేక్ చేస్తున్నాను,
ఎక్కడ స్ట్రక్ అవుతున్నాను, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయకపోవడం వల్ల ప్రజెంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా అనే విషయాల పరంగా నేను ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మై డియర్, మీరు కూడా రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి, మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోండి, మీ గోల్స్ ని అచీవ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ప్రతిరోజు ఎంతో ఐఎన్హెచ్ లో మీ యొక్క ఫోకస్ ని మీ యొక్క ఫ్యూచర్ పైన చేస్తూ అండ్ సమాజానికి హెల్ప్ చేసే వర్క్ పరంగా ఫోకస్ చేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్ లో మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారో బుల్లెట్ పాయింట్స్ ని టైప్ చేయండి. అండ్ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్, మీ యొక్క లవ్డ్ వన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్ప్ చేసుకోవాలి, వాళ్ళు ఎదగాలని మీరు కోరుకుంటారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.